career point. Here we have an opportunity from the ServiceNow company. ఇది ఒక ఛాలెంజ్, కోడింగ్ ఛాలెంజ్ ప్రైజెస్. ServiceNow ఉమెన్ కోడ్ టు విన్ 2024. సో ఇందులో ప్రైజెస్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ హ్యాకథాన్. రౌండ్స్ అండ్ టైమ్ లైన్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ServiceNow ఉమెన్ కోడ్ టు ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్. This is the entry level to the ServiceNow Women Code to Win contest, where participants will be evaluated based on their technical and coding skills. All participants will have 90 minutes to solve 2 coding questions with varying difficulty levels. The coding round can be attempted at any time within 8-hour window. The team score will be the cumulative score of all individual team members. So 20th January start అవుతుంది. 20th January మార్నింగ్ ఎర్లీ 1 PM, నైట్ 9 PM వరకు విండో ఓపెన్ ఉంటుంది. గైడ్ లైన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ గైడ్ లైన్స్ నీట్గా చదవండి. తర్వాత ఐడియా తన లెవెల్ 2 ఇది. తర్వాత ప్రోటోటైప్, ఫైనల్ ప్రజెంటేషన్స్. ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ సర్వీస్ ఉమెన్ కోడ్ టు విన్. ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, బై పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఉమెన్ స్టూడెంట్ క్లాసెస్ అక్రాస్ ఇండియా will compete, solve complex real-time technical problems. ఈ యొక్క మంచి ఆపర్చునిటీ. విన్నింగ్ టీమ్ గ్రూప్ ఏ యాపిల్ ఐపాడ్ ఇస్తారు, 60,000 per person. అలాగే విన్నింగ్ టీమ్ గ్రూప్ బి అయితే యాపిల్ ఐపాడ్ 60,000 per person. రన్నరప్ అయితే గార్మిన్ స్మార్ట్ వాచెస్ 20,000 per person. రన్నరప్ వచ్చేసి గార్మిన్ వచ్చి 25,000 per person. ఫైనల్ పార్టిసిపెంట్ ServiceNow గుడీస్ విత్ ఫినాల్ పార్టిసిపెంట్స్ వరకు అయితే 3,000 రూపీస్ ఉంటుంది. సో జస్ట్ మనం పార్టిసిపేట్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఆల్ పార్టిసిపెంట్స్ మస్ట్ బి ఉమెన్, ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇది షుడ్ కరెంట్లీ బి ఎన్రోల్డ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ స్టూడెంట్ ఎట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ లెవెల్. షుడ్ బి గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024 బ్యాచ్ అయి ఉండొచ్చు, 25, 26, 27. ఈ 4 బ్యాచెస్ కూడా అప్లై చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో బ్రాంచ్ నో రిస్ట్రిక్షన్స్, CGPA నో రిస్ట్రిక్షన్స్. సో ఎవరైతే CGPA తక్కువ ఉంది బట్ స్కిల్డ్ అనుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బెటర్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. టీమ్ సైజ్ కూడా మెన్షన్ చేశారు. టీమ్ సైజ్ కెన్ హ్యావ్ ఓన్లీ 3 students. టీమ్స్ టు బి ఫార్మ్డ్ విత్ ది స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ ది సేమ్ కాలేజ్. ఒకటే కాలేజీ నుంచి ఫామ్ చేసుకోవాలి. స్టూడెంట్ కెనాట్ బి మెంబర్ ఆఫ్ మల్టిపుల్ టీమ్స్. సో ఇవన్నీ ఒకసారి నీట్గా చదివి, గ్రూప్ ఏ టీమ్ ఆఫ్ ఉమెన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024, నో మిక్సప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఫ్రమ్ అదర్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్స్. అంటే ఒక టీము 2024లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్తోనే ముగ్గురిని గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఒకరు, థర్డ్ ఇయర్లో ఒకరు, సెకండ్ ఇయర్లో ఒకరు తీసుకోకూడదు. అలాగే టీమ్ ఆఫ్ థర్డ్ ఇయర్స్, సెకండ్ ఇయర్ చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ. కెన్ హ్యావ్ ఎ మిక్సప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ బట్ ఓన్లీ విత్ టీమ్ మెంబర్స్ హు ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 25, 26 వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ విల్ బీ క్లోజ్డ్ బై 19th January. సో కంప్లీట్గా ఇది ఒకసారి స్టడీ చేసి ట్రై టు పార్టిసిపేట్ in this hackathon and grab the opportunities. Don't miss it and share to all your friends. Link is provided in the description box.